Amazing, super thrilling. బాగానే ఉంది బ్రో. స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, విజువల్స్ బాగున్నాయి, బీజిఎం కూడా బాగుంది. బాగుంది, కొంచెం యావరేజ్. డిసప్పాయింట్ ఏది అంటే ఇది గామి ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ ఇంకొంచెం స్క్రీన్ ప్లే కానీ కొంచెం ఎలా చూసినా స్టోరీ అయితే కొత్తది. ఇంకా పార్ట్ 2 ఉంది అనుకుంటా. ఇంకా దీంట్లో సస్పెన్స్ పెట్టిండు. వాళ్ళ విశ్వాస్ సింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకా ఏం నిలవలేదు. ఇంకా ఆయన చేసిన అదే యుద్ధం కూడా తెలిసింది. విజువల్స్ ఓకే, పర్లేదు, గుడ్. ఫస్ట్ హాఫ్ బోర్ అండ్ సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. లయన్ సీన్ కానీ అన్ని, క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడే చూసా అన్న గామి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. పర్లేదు అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సాంగ్స్ కోసం అయితే రావచ్చు. ఆ విజువల్స్ నెక్స్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం హర్ మూవీ చూసినట్టు ఉంటుంది అన్న. పర్లేదు, 6 years కష్టపడినందుకు థియేటర్లు అయితే బోర్ కొట్టకుండా అయితే ఉంది. ఫస్ట్ హిట్ ఇచ్చినంత సినిమా అయితే ఇది ఇవ్వకపోవచ్చు. పర్లేదు, కొత్త జున్న ట్రై చేసినా బాగా చేశాడు యాక్టింగ్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హీరో యాక్టింగ్ బాగుంది బ్రో, విజువల్స్ బాగుంది. బాగా హైప్ ఇచ్చి లాస్ట్ గేమ్ లేకుండా చేస్తారు. క్లైమాక్స్ ఇలా వెళ్ళి ఇలా పడిపోయింది. క్లైమాక్స్ ఆయన యాక్టింగ్ బాగానే ఉంది, అంటే మొత్తం ఒకటిలా ఉంటుంది, కాకపోతే పర్లేదు, బాగానే చేశాడు. ట్రైలర్లో ఉన్న కంటెంట్ సినిమాలో లేదా? ట్రైలర్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం, కానీ సినిమాకి వచ్చేసరికి కాస్త ఫస్ట్ హాఫ్ బాగా ల్యాగ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ బాగానే ఉంది. అఘోరా క్యారెక్టర్లో అవన్నీ ఎలా అనిపించిన? విశ్వసేన్కి సెట్ అయిందా స్టోరీ? సెట్ అయింది అంటే అయింది. అఘోరా క్యారెక్టర్లు 5-10 minutes ఉంటారు అన్న, అంతకంటే ఎక్కువ ఏముంటారు. అసలు దీని గురించి బ్రో సినిమా ఏం లేదు, అతను డిఫరెంట్ ఫేజెస్ గురించి చూపిస్తారు అంతే. కానీ క్రౌడ్ ఫండింగ్ అన్నారు కదా మూవీ, కానీ క్రౌడ్ ఫండింగ్తో కెవ్వు తీశారు. టాప్ నాచ్ టెక్నీషియన్స్ మొత్తం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిద్ర లేపుతుంది ఖచ్చితంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అంటావా, 5 ఏళ్ళ నుంచి సినిమా తీస్తున్నారు కాబట్టి విశ్వక్సేన్ మెచ్యూర్ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్లో ఎలా ఉంది, సినిమా ఎండింగ్లో ఎలా ఉందంటే మనకు తెలిసిపోద్ది అట్లా. కానీ ప్రతి ఒక్కరు యాక్టింగ్ పరంగా ఎవరికి వాళ్ళు చింపేశారు. నరేషన్ బాగా లాగుంది. నిద్ర వేగంగా లేపడానికి మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, ఇచ్చి పడేస్తుంది. 6 years టైం వర్తబుల్ కాదన్న అసలు. కాన్సెప్ట్ నువ్వు రైటింగ్ వీక్ ఉంటే బొక్క ఎన్ని రైటింగ్ అట్లుంది. ఆ ట్రివియా కాన్సెప్ట్ ఏమో డార్క్ నుంచి దానికొచ్చారు. అదేమో శివగాం అన్న, ఆ శివగాం క్యారెక్టర్ పెట్టారు ఎన్నో రెడ్లు కాన్సెప్ట్తో పోలిస్తే. స్టోరీ పరంగా మాత్రం బొక్క ఏం లేదన్న, స్టోరీ మాత్రం ఏం లేదు. కానీ డైరెక్షన్, టెక్నీషియన్ వర్క్, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఆ గ్రాఫిక్ డిజైన్ అనేది ఏదైతే ఉందో చింపేశారు. విజువల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మొత్తం డార్క్ మోడ్లో ఉంటుంది కాబట్టి మనం థియేటర్లో చూడాలి. పైరసీ ఓటీటీ అంటే కుదరదు. డార్క్ సీన్స్ కోసం మనం ఖచ్చితంగా దీనిలో చూడొచ్చు. కానీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో కంప్లీట్లీ అవుట్డేటెడ్. ఏదో ఉందని చెప్పి స్టార్టింగ్ నుంచి నడిపిస్తాడు, మనకు తెలిసిపోతుంది స్టార్టింగ్లోనే. కానీ లాస్ట్కి వచ్చేసరికి కాన్సెప్ట్ మళ్ళీ ఇదే. ఫస్ట్లో చూపించాలి, లాస్ట్లో అదే, బొక్క ఏమి ఉండదు. కానీ టెక్నీషియన్ వర్క్, మ్యూజిక్ వర్త్, కెమెరా వర్క్ టాప్ నాచ్ ఉంటుంది. సో విజువల్ ఎక్స్పీరియన్స్ చూడాలంటే మాత్రం రావచ్చు. ఏదైనా కొత్త కాన్సెప్ట్ అది దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తే మాత్రం బాగుంది సార్. విఎఫ్ఎక్స్ బాగున్నాయి అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా. అది అర్థం చేసుకోవడానికి బట్టి ఉంటుంది.